పాకిస్తాన్ నేరగాళ్ల కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలతో నోయిడాలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూపీ ఏటీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు మీరట్కు చెందిన తుషార్ చౌహాన్ అలియాస్ హిజుల్లా అలీ ఖాన్ కాగా మరొకరు ఢిల్లీకి చెందిన మరో వ్యక్తిగా గుర్తించారు. పాకిస్తాన్ ఏజెంట్లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని, ఒక పెద్ద విధ్వంసక చర్యకు ప్రణాళికను రచిస్తున్నారని గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఏదైతే మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నోయిడాలో చాలా కీలకంగా అంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఉగ్రవాదులను ఏరివైతే లక్ష్యంగా చేసుకున్నటువంటి ఎన్ఐఏకి సంబంధించింది అనుకోవచ్చు, అటు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా అటు నోయిడాలో గత 15 రోజుల క్రితంగా ఎవరైతే పాకిస్తాన్తో ఉండేటటువంటి సంబంధాలు అనుకోవచ్చు, అటు ఎర్రకోట దాడి తర్వాత కూడా కీలకంగా నోయిడా, గజియాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా అంటే ఏరివైతే ప్రధానంగా ముమ్మరంగా కూడా తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నిన్న చాలా కీలకంగా అటు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి సమాచారంతో ఒక్కసారిగా కూడా ఇద్దరు వ్యక్తులు అంటే దాదాపు వీరు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గత అంటే ఒక 15 రోజుల కిందట ఏదైతే నోయిడాలో అంటే నోయిడాలో ఒక కెమెరాస్కి సంబంధించిన అంశంలో అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులతో కూడా ఇటు సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి ఏదైతే సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకే నిన్న ఆ రాత్రి అంతా కూడా తుషార్ అంటే చాలా కీలకంగా గతంలో నేరారోపణ కూడా ఉంది, దాదాపు ఐఎస్ఐకి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయన్నట్టు ఇటు తుషారు తర్వాత మనకి ఇంకొక వ్యక్తి కూడా దాదాపు మనకు ఇక్కడ హిజ్బుల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇతడు కూడా దాదాపు తుషార్కి ఇద్దరు కూడా స్నేహితులు, వీరిద్దరు కూడా నోయిడాలో ఉంటారు. వీరు అంటే ఒక చిన్న పనులు చేసుకుంటూ మరొక వైపు కూడా ఈ కార్యక్రమాలకు పూర్తి సమాచారాన్ని ఐఎస్ఐకి కూడా ఇస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారంతో పోలీసులు వారికి సంబంధించినటువంటిది వారి ఉండేటటువంటి స్థలంపై కూడా ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా వారి ఇంటిపై కూడా అంటే వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే రెడ్ పోర్ట్లో జరిగినటువంటి బాంబ్ పేలుడు తర్వాత దాదాపు అక్కడ కేవలం నోయిడాలోనే మనకు దాదాపు 16 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఇందులో చాలా అంటే ఒక భారీ కుట్రకు అంటే ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం ఉంది. అందులో భాగంగానే ఇద్దరు వ్యక్తులను చాలా కీలకంగా కూడా అరెస్ట్ చేశారు. మరింత కూడా కొంతమంది వీరి వెనకాల ఉన్నారు, పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు, ఒక భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది ముందస్తు సమాచారంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై కూడా ఎన్ఐఏ కూడా చాలా కీలకంగా కూడా అడుగులు వేస్తుంది. అటు ఉత్తరప్రదేశ్, గజియాబాద్, హర్యానాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. కీలకంగా వీరి వెనకాల ఇంకా మరికొంతమంది ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారం కూడా ఉంది. కానీ ఎట్టకేలకు మాత్రం నోయిడా దాదాపు మనకు ఐఎస్ఐకి సంబంధించింది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి వ్యక్తులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు అన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంతమంది పేర్లు కూడా బయటపడేటటువంటి అవకాశం ఉన్నది అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళ.